హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ నుంచి భర్తీ చేయబోతున్న నర్సింగ్ ఆఫీసర్, నార్సెట్ అంటారు దాన్ని, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ నోటిఫికేషన్ మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఇది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ న్యూఢిల్లీ నుంచి ఎగ్జామ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే దీన్ని భర్తీ చేయబోతున్నారు. ఇందులో చాలా ఎయిమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. వాటికి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా అయితే చెప్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్స్ కు సంబంధించి మనం అయితే చూద్దాము. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది నార్సెట్ అంటారనమాట. ఇది ప్రతి 6 months కు ఒకసారి అయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో అయితే భర్తీ చేస్తుంటారు. కాబట్టి ఇది నార్సెట్ 10 అంట. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందే 9 నార్సెట్స్ అయితే మనకు అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నర్సింగ్ ఆఫీసర్ కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నార్సెట్ 7, 8, 9, 10 అనమాట. ఇది లైవ్ అడ్వర్టైజ్మెంట్. ఇది మొన్న 26వ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే ఇక్కడ ఆ నోటిఫికేషన్ అయితే చూద్దాం. మనము ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు, చేసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అలాగే క్లిక్ చేశారంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ అలాగే ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ కొడితే వాళ్ళకైతే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ విధంగా మీ మొబైల్ నంబర్ మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే లాగిన్ అవ్వచ్చు. తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది అనమాట. నేను ఇది పూర్తి డీటెయిల్స్ చెప్తే వీడియో అయితే దాదాపు అర్ధగంట పైన అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్ లో అడిగినా నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేశారంటే నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది పూర్తి నోటిఫికేషన్ అనమాట. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ నుంచి ఎగ్జామ్ సెక్షన్ నుంచి అయితే దీన్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, అది నార్సెట్ 10 అని. మీకు ఈ నోటిఫికేషన్ 24వ తేదీ అయితే, ఈ నెల 24వ తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తున్నారు. కొందరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు కూడా సబ్మిట్ చేయవచ్చు. అవి డీటెయిల్స్ కూడా లాస్ట్ డేట్ లాంటి డీటెయిల్స్ కూడా నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీనికి వచ్చే మనకు శాలరీ ఎంత ఉంటుంది అనేది నేను ఎప్పుడైతే చెప్తాను. ఇది గవర్నమెంట్ జాబ్ అనమాట. కాబట్టి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి 7th పే మ్యాట్రిక్స్ ప్రీ రివైజ్డ్ పే బ్యాండ్ వచ్చి 9,300 to 34,800 విత్ గ్రేడ్ పే 4,600. అంటే మీరు ఆల్మోస్ట్ 40,000 రూపాయలు అయితే శాలరీ అయితే పొందవచ్చు అనమాట. గ్రూప్ బి ఈ కిందికి అయితే ఈ పోస్టులు అయితే వస్తాయి. కాబట్టి ఇవి శాలరీ దాదాపు 9,300 స్టార్టింగ్ పే బ్యాండ్ 2 నుంచి 34,800 రూపాయలు. అంటే ఇక్కడ మీకు అదర్ టీఏ, డిఏ లాంటి ఇతర బెనిఫిట్స్ అయితే యాడ్ చేస్తే ఆల్మోస్ట్ స్టార్టింగ్ శాలరీనే 40,000 రూపాయలు ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రేడ్ పే కూడా 4,600 అయితే మీకు పెట్టడం జరిగింది. 40,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే మీరు పొందవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. ఇందులో ఉన్న పోస్టులు కూడా 2,551, ఆల్మోస్ట్ 2,551 పోస్ట్ అయితే ఈ రిక్రూట్మెంట్ లో అయితే ఖాళీలు ఉన్నట్టయితే మనకు చూపించడం జరిగింది. అలాగే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్న జాబ్స్ అనమాట. అంటే మీ లెవెల్ అనేది మారిపోతుందని చెప్పవచ్చు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం. అంటే కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్, దీనికి ఒక్కటే క్వాలిఫికేషన్ అండి చెప్పేది. బిఎస్సి నర్సింగ్ చేసిన
ప్రతి ఒక్కరూ దీనికైతే ఎలిజిబుల్. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉన్న ఏ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉన్నా దీనికైతే ఎలిజిబుల్. బీఎస్సీ నర్సింగ్ చదివి ఉంటే చాలు, మీరు ఇంకేమైతే అవసరం లేదనమాట. అలాగే ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ నేనైతే చెప్తాను. బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ హాన్స్ కానీ లేదంటే బీఎస్సీ డైరెక్ట్ బీఎస్సీ కానీ అయితే చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. మరియు మీరు ఖచ్చితంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ విత్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇందులో రిజిస్టర్ కాని వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఉంది, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ. డిప్లొమా జిఎన్ఎంలో డిప్లొమా చేసి ఉండాలి. అలాగే మీరు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ లేకుంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో కానీ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అలాగే స్టేట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. కానీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఈ బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు ఏదైతే ఈ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కానీ డిప్లొమా ఇన్ జిఎన్ఎం చదివిన వాళ్ళు మీరు 2 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇందులో అంటే 50 bed హాస్పిటల్, ఏదైతే మీకు 50 bed హాస్పిటల్ ఉంటుందో దాంట్లో అయితే మీరు మీ జిఎన్ఎం అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 2 years అయితే మీరు చదివి ఉండాలన్నమాట. 2 years అయితే మీకు ఇందులో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఒక ఉన్న 2 క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఇది షార్ట్ అండ్ సింపుల్ గా అనమాట కావాల్సిన దీనికి క్వాలిఫికేషన్. అలాగే ప్లస్ మీరు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ లేకుంటే స్టేట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ ఉంటుంది కదా, మీకు ఆ కౌన్సిల్లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ అయితే ఒకసారి చూద్దాం. మీకు ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ లో అయితే మీరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్స్ నేను తర్వాత కింద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్లోజింగ్ ఆఫ్ ద అప్లికేషన్ లాస్ట్ డేట్ కి ఏదైతే ఈ రిక్రూట్మెంట్ అప్లికేషన్ రిసీవింగ్ లాస్ట్ డేట్ కి వచ్చి మీకు 30 ఏళ్ల లోపల అయితే ఏజ్ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజులు అయితే చాలానే పెట్టారనమాట. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అమౌంట్ వాళ్ళకైతే ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి ఎగ్జామ్ ఫీజు అయితే భారీగానే వసూలు చేస్తున్నారు. అదేంటంటే జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకైతే 3,000 రూపాయలు అయితే మీరు ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజుగా. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2,400 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ అయితే పెట్టడం జరిగింది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దీనికి అప్లై చేస్తుంటే వాళ్ళకైతే ఎగ్జామ్షన్ అయితే ఉంది. వాళ్ళు ఫ్రీగానే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు వన్స్ రిమిటెడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీరు ఏది ఏమైనప్పటికీ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో అయితే మీకు రీఫండ్ అయితే ఇయ్యరనమాట. ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎవరైతే ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవుతారో వాళ్ళకైతే ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఖచ్చితంగా రీఫండ్ అవుతున్నట్టయితే మనకు మళ్ళీ కింద క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, మీరైతే ఎగ్జామ్ రాయను వెళ్ళినప్పుడు మీ సర్టిఫికేట్ అయితే అక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ మీరు చూపిస్తే మిమ్మల్ని ఈ ఫీజు అయితే మీకు తర్వాత రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మాత్రమే, రిమైనింగ్ క్యాండిడేట్స్ కి అయితే అమౌంట్ విల్ నాట్ బి రీఫండెడ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అనమాట. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీరు ఎటువంటి పరిస్థితిలో అమౌంట్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే రీఫండ్ చేయరు, ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,400 రూపాయలు ఏదైతే పే చేస్తారో అదైతే రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఇవి 2 స్టేజెస్ లో అయితే మీకు ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. అది ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్. ప్రతి దాంట్లో కూడా ఇది ఉండే పద్ధతి అనమాట. ఆన్లైన్ సిబిటి స్టేజ్ 1 మరియు ఆన్లైన్ సిబిటి స్టేజ్ 2 అయితే ఉంటుంది అనమాట. అది నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ 11వ తేదీ, అంటే రేపు నెల కాకుండా వచ్చే నెల, అంటే ఆల్మోస్ట్ మీకు ఇంకా
వన్ అండ్ హాఫ్ మంత్ అయితే టైం అయితే ఉందన్నమాట ప్రిపేర్ అవ్వడానికి. ఏప్రిల్ 11th అయితే మీకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది సాటర్డే రోజు. అలాగే నార్సెట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 30 ఏప్రిల్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ CBT 1లో వాళ్ళు ఈ సెకండ్ స్టేజ్ అయితే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అది పూర్తి డీటెయిల్స్ అనేవి నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ లో. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది థర్స్డే రోజు అయితే జరగబోతుంది. మీరు AIIM SEexams.acc.ac.in లో అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కూడా మీరు కూడా డైరెక్ట్ గా చూసుకోవచ్చు. AIIMSExams.ac.in లో అనమాట. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నార్సెట్ వచ్చి లాస్ట్ డేట్ ఈ ఎగ్జామ్ కి ఈ నార్సెట్ కి రిజిస్టర్ అవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16వ తేదీ మార్చ్ 2026 అయితే లాస్ట్ డేట్ అనమాట. అప్ టు 5 PM వరకు అయితే మార్చ్ 16 వరకు అప్ టు 5 PM వరకు అయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్, OTPR అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఈ నెల 24 నుంచి అయితే స్టార్ట్ అయింది. తర్వాత మార్చి 16వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు అప్లికేషన్ NOC అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ప్రెజెంట్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, లేదంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కానీ, అలాగే అటానమస్ బాడీస్ ద్వారా ఎనీ ఇన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు పని చేస్తుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ NOC అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు NOC సబ్మిట్ చేయని పక్షంలో మీరు ఖచ్చితంగా ఈ జాబ్ కి అయితే నాట్ ఎలిజిబుల్. అలాగే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయితే చేయబడుతుంది. అది 20వ తేదీ వరకు అయితే, 16వ తేదీ లాస్ట్ డేట్ అయితే 20వ తేదీ వరకు అయితే దానికైతే టైం ఇవ్వడం జరిగింది. అలాగే మీరు మీ యాక్సెప్టెన్స్ అంటే మీరు అప్లై చేసిన వెంటనే మీరు దీనికి ఎలిజిబుల్ కారు. మీకు యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది మీరు ఈ 24వ తేదీ 3వ నెల అప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కరెక్షన్ ఆఫ్ రిజెక్టెడ్ అదర్ డిసిప్లినరీస్ మీకైతే 2 రోజులు అయితే టైం అయితే ఇస్తారు. స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ ద రిజెక్టెడ్ అదర్ డిసిప్లినరీస్ అయితే డెఫిషియన్సీస్ మీకు ఏదైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నా లేకుంటే రిజెక్టెడ్ అప్లికేషన్ మీరు కరెక్షన్ చేసుకోవడానికి 25వ తేదీ 3 నుంచి 27వ తేదీ 3వ తేదీ 3వ నెల 27వ తేదీ వరకు అయితే అప్ టు 5 PM అయితే మీకు టైం అయితే ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి 4వ తేదీ అయితే ఏప్రిల్ 4వ తేదీ అయితే మీకు ఎగ్జామినేషన్ కి సంబంధించిన సిటీ ఏదైతే సెంటర్ ఉంటుందో దాన్ని అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే అడ్మిట్ కార్డు వచ్చి మీరు 8వ తేదీ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు 11వ తేదీ అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఏప్రిల్ 11వ తేదీ మీరు CBT 1 కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందో అది థర్స్డే 30వ తేదీ ఏప్రిల్ అయితే మీరు CBT 2 కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది తర్వాత అయితే లేటర్ మీకు యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటాయి. కాబట్టి మీరు దగ్గరగా ఉన్న సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ మోడ్ లో మాత్రమే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 24 నుంచి 16 రేపు నెల 16 వరకు అనమాట, అప్ టు 5 PM అనమాట. అలాగే మీరు అప్లికేషన్ అయితే ఒకటి అప్లై చేసిన తర్వాత మీ మెయిల్ కి మరియు మీ ఫోన్ కి అయితే ఈ అప్లికేషన్ అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఒక అప్లికేషన్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ రిజెక్షన్ స్టేటస్ కానీ లేదంటే యాక్సెప్టెన్స్ కానీ ఏదైనా చెక్ చేసుకోవాలన్నా, అలాగే ఇక్కడ www.aimsexams.ac.in లో అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు సెల్ఫ్ చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఎలిజిబులా కాదా అనేది. ఇన్ కేస్ రీజన్ ఫర్ రిజెక్షన్ వచ్చి మీకు నేను ఆల్రెడీ అప్లై చెప్పాను. ఏదైనా ఇన్ కేస్ రిజెక్షన్ వల్ల 24వ తేదీ అయితే తెలుస్తుంది రేపు నెల. తర్వాత 25 నుంచి 27 వరకు అయితే మీరు కొన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు కూడా మీకు ఫీజు అయితే ఏదైతే కట్టింటారో అది మాత్రం మీకు అయితే రీఫండ్ అవ్వదు. తర్వాత ఏదైతే డీటెయిల్స్ మీరు ఇన్కరెక్ట్ కానీ లేకుంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ లో అయితే మిమ్మల్ని టర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. SC/ST రిజిస్ట్రేషన్ ఫీజ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆన్లైన్ పోర్టల్ 16/3/2026 5 PM కి అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఇమేజ్ కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే చాయిస్ అండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కూడా మీరు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేస్తుంటారో
వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఇవి. ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే మనకు ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం జరిగింది. మీరైతే ఇక్కడ క్లియర్ గా అయితే చూడొచ్చు. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years పెట్టడం జరిగింది. పీడబ్ల్యూడి ఉండి ప్లస్ ఓబీసీ ఉన్న వాళ్ళకైతే 13 years అయితే పెట్టడం జరిగింది. అప్ టు 56 years వరకు అయితే ఏజ్ అయితే ఉండవచ్చు. అలాగే పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 years అప్ టు 56 years అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉందన్నమాట. అలాగే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా గ్రూప్ బి పోస్టులకి, వాళ్ళైతే కూడా వాళ్ళకు 5 years, అలాగే 8 years, 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా 56 years ఉండి తర్వాత వాళ్ళు హ్యాండిక్యాప్ అయిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 30 years దాటి ఉండి ఈ సెంట్రల్ గవర్నమెంట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్ ని యూటిలైజ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ మరియు కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీరు పొంది ఉండాలి. ఎందుకంటే తర్వాత మీ ఎగ్జామ్ ఫీజు రీఫండ్ అవ్వడానికి కానీ, లేకుంటే మిమ్మల్ని ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ లో మిమ్మల్ని క్యాన్సిల్ చేయకుండా, లేకుంటే తర్వాత మీరు ముందుకు వెళ్ళడానికి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్ టు డేట్ అయితే పెట్టుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకు తెలిసిన విషయమే అనమాట. ఏదైతే 24-25 కి సంబంధించిన వాటిది పెట్టుకోండి. ఎందుకంటే రేపు నెల 16వ తేదీ వరకు అయితే 3వ నెల వరకు ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే దగ్గర పెట్టుకుంటే మీకైతే తర్వాత ఎనీ ప్రాబ్లం అయితే ఫేస్ చేయకుండా ఉంటారనమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అయితే కొన్ని సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే పీడబ్ల్యూడికి సంబంధించి సర్టిఫికేట్లు, అలాగే స్క్రైబ్కి సంబంధించి ఎవరైతే వీళ్ళు గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే దీనికి స్క్రైబ్ అయితే పెట్టుకునేదానికి ఉంటుందన్నమాట. ఐకి సంబంధించిన ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కలిగి ఉంటారో ఐకి సంబంధించిన వాళ్ళు, అలాగే లోకోమోటార్ చేతులు కాళ్ళు లేని వాళ్ళు కూడా స్క్రైబ్ అయితే పెట్టుకునేదానికైతే ఉంటుందన్నమాట. డంబ్ డెఫ్ అలాగే ఐ సంబంధించిన వాళ్ళు. తర్వాత ఈ స్క్రైబ్ కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్క్రైబ్ కావాలనుకున్న వాళ్ళు ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. అలాగే నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా సక్సెసివ్ స్టేజెస్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే ఎగ్జామినేషన్ కి సంబంధించి నార్సెట్ ప్రిలిమినరీ స్టేజ్ 1 కి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మీకు 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట. 100 మార్క్స్ ఉంటాయి. అందులో 90 minutes మాత్రమే మీకు టైం ఉంటుంది అనమాట. కాబట్టి 100 ఎంసీక్యూస్, 100 marks, 90 minutes. ఇది మీరు మీ మైండ్ లో పెట్టుకోవాల్సింది. 20 ఎంసీక్యూస్ వచ్చి మీకు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి. మరియు 80 ఎంసీక్యూస్ వచ్చి నర్సింగ్ సిలబస్ కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లెవెల్లో మీకు ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది అనమాట. 3 questions రాంగ్ గా రాస్తే ఒక కరెక్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందులో మీకు మెయిన్ గా చెప్పాల్సిందంటే క్వశ్చన్ పేపర్ ని 5 sections గా డివైడ్ చేస్తారు. అంటే ఈ 100 marks ని 5 sections గా, అంటే 20 questions కి వచ్చి ఒక సెక్షన్ గా డివైడ్ చేస్తారు. అలాగే 18 minutes అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ 18 minutes లోనే ఒక్కొక్క సెక్షన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు తర్వాత వేరే సెక్షన్ కి వెళ్ళడానికి ఉండదు. తిరిగి మళ్ళీ మీరు కంప్లీట్ చేసిన సెక్షన్ కి రావడానికి ఉండదు. 1 నుంచి 20 questions 18 minutes అంతే, అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ సెక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ సెక్షన్ కి వచ్చేయడానికి ఉండదు. అలాగే మీరు స్కిప్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 18 minutes లో ఈ 100 questions ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 90 minutes లో మీకు తర్వాత ముందు క్వశ్చన్ కానీ లేకుంటే తర్వాత సెక్షన్ కానీ మీకు అనేది ఓపెన్ అవ్వడం ఉండదన్నమాట. కాబట్టి ఇది డిఫికల్టీని అయితే పెంచడానికి అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి ఫిల్టర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద నార్సెట్ ప్రిలిమినరీ 1 వచ్చి ఇక్కడ 50% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్. 50% అంటే ఇక్కడ మనం పర్సంటైల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 50% అంటే
1000 మంది అప్లై చేశారు. 500 మెంబర్స్ కంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే, 500 మెంబర్స్ కంటే ఎక్కువ వాళ్ళకి మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళడానికి అవుతుందన్నమాట. అంటే 100 క్వశ్చన్లకి 50%, 1000 మంది అప్లై చేశారనుకోండి, 1000లో 500 మందిని, 500 మంది కంటే ముందు ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ఈ స్టేజ్ 2కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది ఎవరికంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే 45% ఫర్ ఓబీసీ, అలాగే 40% ఫర్ ఎస్సీ ఎస్టీ, మరియు పీడబ్ల్యూఆర్డి వాళ్ళకి మిగతా వాళ్ళు 35% అయితే పొంది ఉంటే వాళ్ళకైతే ఆల్మోస్ట్ 35% అయితే పర్సెంటైల్ అయితే ఉంటే కన్నా వాళ్ళైతే నెక్స్ట్ స్టేజ్ 2కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అది 1000 కేటగిరీలకి ఎంతెంత క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ లిస్ట్ ఫర్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ స్టేజ్ 2 వచ్చి 1:1 ఈక్వల్ టు 5 times ద టోటల్ సీట్స్ ఇన్ ద ఈచ్ కేటగిరీ. ఏదైతే ఒక్క జాబ్కి 5 మెంబర్స్ని స్టేజ్ 2కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక జాబ్ అన్రిజర్వ్డ్ ఉంది, అందులో 5 మెంబర్స్ అయితే స్టేజ్ 2కి అయితే తీసుకుంటారు. ఆ 5 మెంబర్స్ లో ఎవరికైతే ఈ స్టేజ్ 2లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆల్ పీడబ్ల్యూబిడి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 35% మార్క్స్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టేజ్ 2కి అయితే క్వాలిఫై అవుతారనమాట. ఇక్కడ కొన్ని టై కేసెస్ ఉంటాయి. లాస్ట్ క్యాండిడేట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ స్టేజ్ 2 విల్ బి కాల్డ్ ఫర్ స్టేజ్ 2. అంటే ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే తర్వాత స్టేజ్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. దేర్ మే బి ఏ సిచ్యువేషన్, కొన్ని సందర్భాల్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా స్టేజ్ 2కి అయితే పిలవకపోవచ్చు. ఎందుకంటే 50% అంటే 1000కి 500 మంది అంటే ఇప్పుడు జాబ్స్ అన్ని ఉండవు కదా. అన్ని ఉండనప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనం క్వాలిఫై అయితే ఖచ్చితంగా స్టేజ్ 2కు వెళ్తామన్న నమ్మకం అయితే ఉండదు. కాబట్టి ఎక్కువ మార్క్స్ పొందితే ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. అదే దీంట్లో ఉన్న మెయిన్ సూత్రం అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా దీనికైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఇంకొకటి, నార్సెట్ మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 160 మార్క్స్ ఉంటాయి. 160 మార్క్స్, 160 ఎంసీక్యూస్ ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి, 180 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి నార్సెట్ ప్రిలిమినరీకి సంబంధించిన లాగానే ఉంటుంది అనమాట. ఇందులో కూడా మీకు 1/3 మార్క్స్ అయితే రాంగ్ ఆన్సర్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు 4 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. ఈచ్ సెక్షన్ 45 మినిట్స్ అయితే పెట్టడం జరిగింది. 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 45 మినిట్స్ లోనే 40 క్వశ్చన్స్ ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి అలాగే వెనక్కి వెళ్ళడానికి ఉండదు అనమాట. ఆ సెక్షన్ ని ఆ టైంలోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా నార్సెట్ మెయిన్స్ ఎగ్జామ్ కి ఇందులో 50% అయితే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ 160 మార్క్స్ కి మనకు 80 మార్క్స్ అయితే కంపల్సరీ, 160 మార్క్స్ కి 80 మార్క్స్ అయితే కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 45%, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి అనదర్ 5% అయితే అక్కడ కన్సెషన్ లాగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. కాబట్టి స్టేజ్ 2 కూడా క్వాలిఫై అయ్యి జాబ్ పొందడానికైతే ఈ ఎక్కువ మార్కులు ఎవరైతే వచ్చి ఉంటారో సిబిటి 2లో వాళ్ళకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ టై సిచ్యువేషన్స్ లో ఓల్డ్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే అప్పటి కూడా ఏజ్ కూడా సేమ్ ఉన్న సందర్భాల్లో వాళ్ళకైతే రాంగ్ ఆన్సర్స్ ఎవరైతే తక్కువ పెట్టి ఉంటారో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇది నార్సెట్ స్కోర్ ని బేస్ చేసుకుని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సిలబస్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించే సిలబస్ అయితే ఉంటుందన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ అలాకేషన్ ఆఫ్ సీట్స్ వచ్చి మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు ఈ సిబిటి 2ని బేస్ చేసుకొని. తర్వాత మీకు అలాకేషన్ ఆఫ్ సీట్స్ అంటే మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలా, అలాగే మీకు ఏ ఎయిమ్స్ లో, అంటే చాలా ఎయిమ్స్ ఉన్నాయి కదా దేశంలో, ఆ ఎయిమ్స్ లో ఏ ఇన్స్టిట్యూట్ లో మీకు జాబ్ పొందాలనేది తర్వాత మీకు సీట్స్ అలొకేషన్ అయితే ఉంటుంది. దాంట్లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే డిసైడ్ చేస్తారు. పలానా ఇన్స్టిట్యూట్ కి పలానా ఏదైతే నార్సెట్ లో వచ్చిన స్కోర్ ను బట్టి మిమ్మల్ని అయితే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా
అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అవ్వకున్న టైమ్ స్కేల్‌లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైం లోపల మీరు జాయిన్ అవ్వకుంటే మీ క్యాండిడేచర్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 రౌండ్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే నార్సెట్ 10 ఇది ఆల్మోస్ట్ 10 నార్సెట్లు అయితే జరిగాయి. ఎవ్రీ ఇయర్ 2 నార్సెట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్క మెరిట్ లిస్ట్ మాత్రమే తీస్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఆహ్, ఎ ఎవరైతే అందులో సీట్లు పొందకుండా ఉంటారో, లేకుంటే ఏవైతే భర్తీ కాకుండా ఉంటాయో అవైతే నెక్స్ట్ రిక్రూట్మెంట్‌లకైతే వెళ్ళిపోతాయన్నమాట. కొన్ని ఇక్కడ గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆహ్, చేయాల్సిన మీరు చేయకుండా మిస్టేక్స్ అలాగే మీరు చేయాల్సిన కరెక్షన్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఏదైనా మార్పులు కానీ లేకుంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్‌లోడ్ చేశారంటే మీకు ఇంప్రిజన్‌మెంట్ కూడా ఉంటుందనమాట. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అలాగే కరెక్ట్ డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ అయితే చేయాలనమాట. ఇంకా ఇవి కొన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అలాగే మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎంక్వైరీస్ ఐఎంఎస్ఈ ఎగ్జామ్స్.ac.in లో అయితే మీరు డీటెయిల్స్ ఏదైనా మీకు క్వెరీస్ ఉన్నా రేస్ చేయవచ్చు. దాంట్లో మీకు ఆ వెబ్‌సైట్‌లో అయితే రేస్ చేయడానికైతే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇవి లిస్ట్ ఆఫ్ ఎయిమ్స్ వేర్ నంబర్ ఆఫ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఏ ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఈ భర్తీలో నోటిఫికేషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయన్న ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ అనమాట అవి. ఎయిమ్స్ బతిండా, పంజాబ్‌కి సంబంధించి మధ్యప్రదేశ్ ఎయిమ్స్, అలాగే ఒడిస్సా ఎయిమ్స్ భువనేశ్వర్, దియోగర్, గోరఖ్పూర్ లాంటి మొత్తం ఎయిమ్స్ ఎక్కడెక్కడ ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ మంగళగిరి అయితే ఉందన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన ఏదైతే వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఎయిమ్స్‌కి సంబంధించిన పూర్తి లిస్ట్ అనమాట ఇది. అలాగే కొన్ని వేరే అదర్ హాస్పిటల్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను. ఏ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయన్నది. ఇక్కడ ఇవి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నార్సెట్‌కి సంబంధించి ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అయితే ఈ ఎగ్జామ్‌ని అయితే కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి ఎటువంటి తర్వాత ఎటువంటి వాటికి అది రెస్పాన్స్‌గా ఉండదనమాట. ఓన్లీ వాళ్ళ మెయిన్ వాళ్ళ పని ఏమంటే జాబ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ మాత్రమే తీయడము. అది వాళ్ళ మెయిన్ మోటో అనమాట. ఈ ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ, లేకుంటే ఇతర సర్వీస్ కండిషన్స్ కానీ, సీనియారిటీ కానీ, కెరీర్ ప్రోగ్రెషన్‌కి సంబంధించి ఎటువంటి పాలిసీస్ కానీ, ఏ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన పాలిసీస్ కానీ ఈ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అయితే ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి వాళ్ళ ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏందంటే ఎగ్జామ్ పెట్టడం, తర్వాత మెరిట్ లిస్ట్‌ని అయితే తీయడం అనమాట. అది దానికి సంబంధించిన పని. కాబట్టి రిమైనింగ్ డీటెయిల్స్ అనేటివి దానికైతే ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు. ఇంకొకటి ఇక్కడ వేకెన్సీ ఆఫ్ నార్సెట్ 10 ఏ ఎయిమ్స్‌లో ఎన్నెన్ని పోస్టులున్నాయనేది మీరైతే గమనించవచ్చు. నేనైతే జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఎయిమ్స్ బతిండాలో ఎన్నున్నాయి, అలాగే ఎయిమ్స్ భోపాల్‌లో ఎన్నున్నాయి, భువనేశ్వర్‌లో ఎన్నున్నాయి అనేటివి ఇక్కడ చూడొచ్చు. మీరు క్లియర్‌గా ఇక్కడ టోటల్ 2551 పోస్టులైతే ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఏదైతే మీరు ఆర్డర్ సీరియల్‌నైతే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఎక్కడికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారని. ఎయిమ్స్ మదురై, ఎయిమ్స్ కాకుండా ఇతర సీఏపీ, ఎఫ్ఐఎంఎస్, మహేంద్ర గర్హి లాంటి ఎన్ఐటీఆర్‌డి, సిఐపి రాంచీ, జిప్మర్ పుదుచ్చేరి, జిప్మర్ యానాం, జిప్మర్ కరైకల్, ఎస్‌జేహెచ్ హాస్పిటల్ లాంటి నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఇందులో అయితే ఈఎస్ఐసి న్యూ ఢిల్లీ లాంటి ఎన్నో గొప్ప గొప్ప ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నాయి. అందుకే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఈ జాబ్ పొందారంటే మీ రేంజ్ అనేది ఒక లెవెల్‌లో ఉంటుందనేది అయితే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇది కొన్ని దానికి పీడబ్ల్యూడీకి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అనమాట. అలాగే ఇక్కడ స్క్రైబ్‌కి సంబంధించి దానికి సంబంధించిన అప్లికేషన్, అలాగే మీరు ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇక్కడైతే ఉంది. ఇది పీడబ్ల్యూడీకి, ఆర్‌పీడబ్ల్యూడీకి సంబంధించిన అప్లికేషన్ అనమాట. మీరు ఇది సర్టిఫికేట్‌ని అయితే పొందాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ కేర్ సెంటర్‌లో మీరు ఎక్కడైతే ఈ సర్టిఫికేట్ పొందుతారో వాళ్ళ సీల్ మరియు సిగ్నేచర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్, అలాగే ఇక్కడ ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట ఇది. అలాగే
ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. మరియు ఇతర సర్టిఫికేట్లు అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్ పొందారంటే మీరు వేరే స్టేజ్లో ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. దీనికి సంబంధించిన ఎటువంటి మీకు డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.